డిమాండ్స్ ఏంటనేవి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు కేంద్రం ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఆర్థిక ప్యాకేజీని ఇస్తూ విశాఖ ఉక్కు పునరుద్ధరణ కోసం మేము ఈ ప్యాకేజీని ప్రకటిస్తున్నాం. ఇది ఉక్కు పునరుద్ధరణ కోసం అత్యంత కీలకమైన సందర్భం అని చెప్తా ఉన్నారు. అసలు మీరేమనుకుంటారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% అమ్మాలని చెప్పేసి 2021 జనవరిలో క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా అలుపెరిగిన పోరాటం చేస్తూ ఉన్నాం. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. కాబట్టి ఉద్యమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఈ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా ఫాలోఅప్ చేసింది. ధర్మిళ ప్రభుత్వాన్ని మేము చైర్లో కలపమని అడుగుతూ ఉంటే కాదు ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి ఇవాళ నిన్న ఏదైతే క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ 4 ఏళ్ల క్రితం నిర్ణయం చేసింది అమ్ముతామని, అమ్మడం లేదని చెప్పకుండా అదే క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిన్న 11,440 కోట్లు ఇస్తున్నట్టుగా ప్యాకేజ్ వచ్చిందని చెప్పేసి మన కేంద్ర మంత్రి వర్యులు చెప్పడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, ఈ 11,440 కోట్లలో గతంలో ఒక 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన అరగంటలో జిఎస్టీ తీసుకున్నారు. ఇంకో 1140 కోట్లు ఇచ్చారు, బ్యాంకులు కట్టారు.